యుద్ధం చేతకానప్పుడు మరి గెలకడం ఎందుకు? చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న డిఫెన్స్ సిస్టమ్ని చూసుకుని బాగా రెచ్చిపోయింది పాకిస్తాన్. కానీ చివరికి ఏమైంది? పాకిస్తాన్ ప్రధాని సైతం దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ మన ఇండియా డిఫెన్స్ సిస్టమ్ మాత్రం ఎంత షార్ప్గా పనిచేస్తుందో చూసి ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. మన డిఫెన్స్ సిస్టమ్ కన్నా మనం ముందుగా చెప్పుకోవాల్సింది మన ఇండియన్ ఆర్మీ గురించి. మనం ఇక్కడ ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే బోర్డర్లో వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నారు కాబట్టే. మన జవాన్లు ఇప్పటికే పాకిస్తాన్లో చాలామంది ఉగ్రవాదులను హతం చేశారు. కొంతమంది మన జవాన్లు కూడా వీరమరణం పొందారు. ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతాయో కూడా తెలియదు. ఇదంతా వారు దేనికోసం చేస్తున్నారు? ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి, మన ఇండియా పేరు నిలబెట్టడానికి, మన భారతీయ పౌరుల ప్రాణాలు కాపాడడానికి. ఈ విషయంలో భారత త్రివిధ దళాలకు కూడా మనం సెల్యూట్ చేయాల్సిందే. మన ఇండియా మన ఆర్మీతో పాటు S-400కి కూడా ఎంతో రుణపడి ఉంటుంది. S-400 మన ఇండియాకి చేసిన మేలు అంతా ఇంత కాదు. S-400 డిఫెన్స్ సిస్టమ్ సుదర్శన చక్రంలా మన ఇండియాని కాపాడుతుంది. గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక మెరుపు, ఒక పవర్. ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్ బాలిస్టిక్ క్షిపణులు సైతం నేల కూలుస్తుంది. పాక్ డ్రోన్లను, క్షిపణులను గాలిలో తుక్కుగా పేల్చి పడేసింది. S-400 సిస్టమ్ మనం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం. ఇవి మన ఇండియాలో 4 ఉన్నాయి. ఒక్కసారిగా 80 టార్గెట్లను ట్రేస్ చేయగలదు. 36 టార్గెట్లను సైతం గాలిలో అమాంతంగా పేల్చే శక్తి ఈ S-400 ప్రత్యేకం. ఈ S-400 రక్షణ వ్యవస్థ వల్ల చాలా వరకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తగ్గింది. పాకిస్తాన్ ఎంతలా రెచ్చిపోయిందో అంతకు మించి మన వాళ్ళు మన సత్తా ఏంటో చూపిస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ రాడార్ వ్యవస్థను మన ఇండియా ధ్వంసం చేసింది. మన ఇండియా దెబ్బకు పాకిస్తాన్లో ప్రముఖులు సైతం విదేశాలకు పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు తెలుస్తుందా పాకిస్తాన్ నీకు మా ఇండియాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో? ఈ వీడియోకి ప్రతి ఒక్కరూ జై హింద్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరింత ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.